నమస్తే, సలాం అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పేసి కొద్దిగా వేడి చేసుకున్నాను. దీని వాటర్ ఆవిరయ్యే వరకు దీన్ని బాగా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై కావాల్సినంత నూనె, ఫోర్ స్పూన్స్ నూనె వేసాను. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 పచ్చిమిర్చి, ధనియా పౌడరు, ఆల్రెడీ నేను ఉప్పు వేసాను, ఇంకా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, కారం, ఇవన్నీ వేసి కొద్దిగా బాగా కలపాలి. దీంట్లోకి నేను వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అన్నీ దీంట్లో బాగా పడతాయి ఇది ఉడికేటప్పుడే. దీంట్లో వాటర్ వేసానండి. ఇది కొంచెం బాగా ఉడకాల, జస్ట్ ఒక 10 మినిట్స్. మళ్ళీ తర్వాత నేను అది ఉడికినాక చూపిస్తాను. మన చికెన్ ఫ్రై అయిపోయింది. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోస్ట్ అయిపోలే బాగా. మనం ముందే ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉడికించాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుందండి. ఓకే, రెడీ. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి దాల్చా బగారా రైస్. దీంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సింది ఇంకో తూరు చెప్తాను. చికెన్ ఉడకబెట్టుకోవాలి కొద్దిగా సేపు. తర్వాత ఒక బాండ్లీలో నూనె వేసి ఆ ఉడికిన చికెన్ వేసేసుకొని దాంట్లోకి కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపేసుకొని కొద్దిసేపు ఒక గ్లాస్ వాటర్ వేసి పెట్టేసేయాల.
అంతే అండి, ఉడికిపోతుంది. నేను చేసినట్టు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి.